హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజాత న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. ఈరోజు సమ్మర్ దగ్గరకు వస్తుంది కాబట్టి మనం పెరుగు స్టీల్ పాత్రలలో కానీ లేకపోతే ఇంకా వేరే దానిలో కానీ వేసుకుంటాము. అల్యూమినియం పాత్రలలో కూడా వేసుకుంటాము. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు న్యాచురల్ మట్టి పాత్రలు మన హన్వాడలో రెడీ అవుతున్నాయి. అయితే వాటిలో స్టీల్ పాత్రలలో అల్యూమినియం పాత్రలలో వేసుకుంటాం కదా. పెరుగు అనేది పల్చగా ఉండొచ్చు, కొద్దిగా లైట్గా గడ్డలేక కూడా ఉన్నగానన్నా అది అట్లనే ఉండిపోతుంది వీటిలో వేసుకుంటే. కానీ మట్టి పాత్రలో వేసుకుంటే ఎంత పల్చగా ఉన్నగానన్నా పెరుగు అనేది గట్టిగా అవుతుంది, వాటర్ అంతా పీల్చేస్తుంది అన్నట్లు మట్టి పాత్ర. టేస్ట్ కూడా బాగుంటుంది మట్టి పాత్రలలో. మట్టి పాత్రలోనే పాలు కాసుకొని మట్టి పాత్రల దాంట్లోనే వేసుకుంటే గట్టిగా ఉంటుంది, పాలు కూడా చాలా బాగుంటాయి. మనకి ఇప్పుడు అంతా కల్తీ ఫుడ్డే దొరుకుతుంది కాబట్టి వీలైనంత వరకు మట్టి పాత్రలే వాడుకోండి. ఇక ఇవన్నీ లీటరు పెరుగు కటోరా, ఇవన్నీ పాలు కూడా లీటర్ వస్తాయి. ఒకవేళ మనం ఇట్లా పాలకి పెరుగుకు యూజ్ చేసుకోకపోతే మనం సపరేట్గా డైనింగ్ టేబుల్ పైన కూడా కర్రీ మిగిలినప్పుడు, రైస్ మిగిలినప్పుడు తీసి పెట్టుకోవచ్చు. ఒక్కరు కూడా ఎందుట్లో రైస్ కూడా వండుకోవచ్చు, ఒక్కరికి వస్తాయి ఇవి. న్యాచురల్గానే రెడీ అవుతాయి, హ్యాండ్ మేకింగ్ మొత్తం. ఫ్రెండ్స్, వీడియో కనుక కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మొత్తం ఇట్లా మొత్తం హ్యాండ్ వర్కే ఉంటుంది. అప్పుడైతే చక్రాల పైన తిప్పి తిప్పి చేసేసరికి ఒక 50-60 కూడా చేయకొట్టేమి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయింది. బాయ్.